హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో నా వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మనం లాస్ట్ వ్లాగ్ నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాము. సో నా వ్లాగ్స్ నచ్చి ఈ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మేము లాస్ట్ నైట్ కంచి వచ్చాము. సో కంచిలో ఆల్రెడీ కంచి కామాక్షి టెంపుల్ విజిట్ చేసాము. అండ్ అది మొత్తం నేను లాస్ట్ వ్లాగ్లో ఉంది, ఎవరైనా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డే 2 అనమాట ఇన్ కంచి. సో కంచిలో మనకి కంచి కామాక్షి కాకుండా ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో అందులోనే ఇదొక టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి వరదరాజస్వామి టెంపుల్, అంటే విష్ణుమూర్తి టెంపుల్ అనమాట. సో ఇది మా రూమ్కి చాలా దగ్గర ఉంది, అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. సో అందుకని మేము బై వాక్ వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మనం స్వామివారికి తులసి మాలలు వేస్తారనమాట. ఇక్కడ విష్ణుమూర్తికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ఎవరైనా తులసి మాల ఇస్తాం కదా, సో అది తీసుకుంటున్నాము. అండ్ ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వెళ్ళాలి లోపలికి. అండ్ మేము మార్నింగ్ విజిట్ చేస్తున్నాం టెంపుల్ని. అండ్ ఇది నాన్ సీజన్ కాబట్టి టెంపుల్లో అంత రష్ అయితే మాకేం అనిపించలేదు. అండ్ ఇక్కడే మనకి బంగారు వెండి బల్లులు కూడా ఉంటాయన్నమాట. సో అంటారు కదా, బంగారు బల్లి ముట్టుకొని రావడం ఇంకా బల్లి శాస్త్రం పాటించాల్సిన అవసరం లేదని. సో అది ఇక్కడే అనమాట. అండ్ ఈ ఆలయాన్ని హస్తగిరి అని కూడా అంటారు. సో దానికి హస్తగిరి అని ఇంకొక పేరు అనమాట దీనికి. ఇది వచ్చేసి విష్ణుమూర్తికి 108 ఆలయాలు, అంటే దివ్య దేశాల్లో ఉన్న ఆలయాలలో ఇది ఒకటి అని చెప్తారు ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 12 మంది కవి సాధవులు దర్శించుకున్నట్టు, అంటే ఈ గుడికి వాళ్ళు వచ్చినట్లు చెప్తున్నారు ఇక్కడ. అంతేకాదు ఇక్కడ మన హిందూ ప్రసిద్ధి చెందిన రామానుజాచార్యులు కూడా ఇక్కడ నివసించినట్లు చెప్తున్నారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఈ టెంపుల్ హిస్టరీలోకి అయితే ఫస్ట్ వెళ్ళిపోదాం. ఇంకా మనము నార్మల్గా ఈ టెంపుల్ వచ్చేసి కాంచీపురంలో ఉంది. అండ్ హిస్టరీ వచ్చేసి సరస్వతీదేవి ఇంద్రునికి శాపం ఇస్తుందన్నమాట. అదేంటంటే ఏనుగుగా మారి ఈ ప్రదేశం చుట్టూ తిరగమని ఇంద్రుడికి సరస్వతీదేవి శపిస్తుంది. సో అలా ఇంద్రుడు ఏనుగుగా మారి ఈ కొండ చుట్టూ తిరుగుతాడనమాట. ఇది హస్తగిరి కొండ. సో ఈ హస్తగిరి కొండ ఏనుగుకి విష్ణుమూర్తి లాగా కనిపిస్తే అలా ఆ విష్ణుమూర్తి చుట్టూ తిరిగితే ఇంకా విష్ణుమూర్తి దైవిక శక్తితో ఏనుగు అంటే ఇంద్రుడు శాప విముక్తి పొందుతాడనమాట. అలా సరస్వతీదేవి శాపం నుంచి ఇంద్రుడు విముక్తి పొందగానే అగ్ని పరీక్షకు సాక్షిగా ఇక్కడ ఇంద్రుడే ఇక్కడ బంగారు వెండి బల్లులను స్థాపించారని ఇక్కడ పురాణాలు, మన హిందూ పురాణాలు చెప్తున్నాయి. అంటే ఇక్కడున్న బంగారు వెండి బల్లీలు ఏవైతే ఉన్నాయో అది సాక్షాత్తు ఆ ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. అండ్ అలాగే ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేశాడనమాట. అదేంటంటే ఈ ప్రదేశం ఏదైతే ఉందో అది వేగవంతంగా ప్రవహించే వేగవతి, అంటే ఇక్కడ వేగవతి అంటే నది రూపంలో ఉన్న సరస్వతీదేవి అనమాట. సో ఆ ద్వారా కొట్టుకుపోతుందన్నమాట. అండ్ ఇప్పుడు ఈ నదిని పాలార్ నది అని పిలుస్తారు. సో అలా ఈ ఆలయ దేవత అయిన విష్ణువు ప్రవాహం ఉండటానికి తనను తాను చదునుగా ఉంచుకున్నాడు. సో అలా బ్రహ్మదేవుడు చేసిన యజ్ఞం మొత్తం నిర్వహించబడిందనమాట. సో అలా ఇక్కడ విష్ణుమూర్తి ఇక్కడ 1000 సూర్యుల తేజస్సుతో అతివృక్షం లోపల వరదరాజస్వామిగా ఉన్నాడని ఇక్కడ భక్తులు నమ్ముతారు. సో అది మన వరదరాజస్వామి టెంపుల్ హిస్టరీ. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇది వచ్చేసి ఏకాంబర స్వామి టెంపుల్. ఇది కూడా హిందువులకి చాలా చాలా ముఖ్యమైన టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి పల్లవాస్ కట్టినట్టు చెప్తున్నారు. అండ్ కంచీపురంలో ఏ టెంపుల్కి కూడా విజిట్ చేయడానికి టికెట్స్ అలాంటివి ఏమీ లేవు. అండ్ ఈ టెంపుల్ని మనకి పంచభూత క్షేత్రాలలో ఒకటిగా కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ ఏకమేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు అంటే భూమిని సూచిస్తాడు. ఈ ఆలయంలో 4 వైపులా కూడా 4 గాలి గోపురాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక్కొక్క గోపురం ఎత్తు కూడా 57 మీటర్స్ ఉంటుందన్నమాట. అలా ఇక్కడ 4 ఉన్నాయి. అండ్ ఈ ఆలయం లోపల కూడా అంటే మండపంలో కూడా 1000 స్తంభాలు ఉన్నాయి.
అండ్ మొత్తం ఈ ఆలయం లోపల 1008 శివలింగాలు ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శివుడు అనమాట. అండ్ ఇక్కడ ఒక మామిడి చెట్టు ఉంది. అదేంటంటే ఒక 3500 సంవత్సరాల క్రితం నాటి మామిడి చెట్టు అంట. సో దానికి 4 వైపులో 4 కొమ్ముల్లాగా ఉన్నాయన్నమాట, పెద్ద పెద్దగా. సో అక్కడ 4 వైపులా కూడా మామిడి పళ్ళు కాస్తాయి, కానీ ఒక్కొక్క వైపు ఒక్కొక్క టేస్ట్ వచ్చేలా ఉంటాయంట మామిడికాయలు ఇక్కడ. సో అది ఇక్కడ విచిత్రం. అండ్ ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఆ చెట్టు కింద పడిన మామిడి పండుని తింటే వాళ్ళకి పిల్లలు పుడతారని ఇక్కడ భక్తుల నమ్మకం. కానీ ఇప్పుడు ఆ మామిడి చెట్టు లేదు, దాని కాండం మాత్రమే మిగిలిందంట. సో దాన్ని ఇక్కడ దేవాలయం వాళ్ళు ఒక అద్దాల పెట్టెలో భద్రపరిచారని చెప్తున్నారు. అండ్ ఆ ప్లేస్లో ఇప్పుడు వీళ్ళు వేరే మామిడి చెట్టుని పెట్టారంట, అంటే దేవాలయం వాళ్ళు. అండ్ అలాగే మనకి మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు కూడా దర్శనమిస్తారు. పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో పెట్టుకొని పరమేశ్వరునితో ఇక్కడ కూర్చొని ఉన్నట్లు మనకి దర్శనమిస్తారు. అండ్ అలాగే ఇక్కడ మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు అన్నమాట. అండ్ ఇక్కడే మనకి మహావిష్ణువు సన్నిధి కూడా ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మామిడి చెట్టు కింద పార్వతీదేవి తపస్సు చేసినట్టు చెప్తున్నారు. పార్వతీదేవి తపస్సుకి పరీక్షించాలని శివుడు ఇక్కడ అగ్నిని పంపాడనమాట. సో అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది. సో అలా ఆ అగ్నిని విష్ణుమూర్తి చల్లబరచడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలను ప్రసరింపజేశాడు. సో అలా అగ్నిదేవుడు శాంతిస్తాడనమాట. సో అది అయిపోయాక మళ్ళీ శివుడు గంగను పంపిస్తాడనమాట. సో గంగను పంపించాక మళ్ళీ పార్వతీదేవి గంగాదేవిని కూడా ప్రార్థిస్తుంది. అండ్ అలాగే మనం ఇద్దరం శివుని భార్యలమే కదా అని అలా ప్రార్థిస్తే గంగ కూడా పార్వతీదేవికి ఎలాంటి హాని కూడా తలపెట్టకుండా వెళ్ళిపోతుంది. అలా ఇంకా ఆమె తపస్సుకి మెచ్చి శివుడు తనను అనుగ్రహించినట్లు ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ భక్తులు విష్ణుమూర్తిని వామనమూర్తిగా కూడా పూజిస్తారు. అండ్ ఇక్కడ మూల విరాట్ విగ్రహం ఏదైతే ఉందో అది 300 సంవత్సరాల క్రితందంట. అది కూడా మట్టితో చేశారంట. అండ్ ఇక్కడ శివుడు లింగ రూపుడై ఉంటాడు. అండ్ ఇది వచ్చేసి పృథ్వీలింగం అంటారు. ఎందుకంటే ఇక్కడ ఏకాంబరుడు భూమిని సూచిస్తాడు కాబట్టి ఇది పృథ్వీలింగం. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12:30 వరకు, అండ్ మళ్ళీ ఈవినింగ్ 4 to 8:30 వరకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి అరుణాచలం వెళ్తున్నాము. సో నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చూస్తే మాత్రం వాళ్ళకి తెలుస్తుంది. మనం హైదరాబాద్ నుంచి అరుణాచలం ట్రావెల్ చేస్తున్నాము. సో దాంట్లో మనకు కవర్ అయ్యే పుణ్యక్షేత్రాలన్నీ కూడా మనం విజిట్ చేస్తున్నాము. అలానే ఈ కంచి కామాక్షి విజిట్ చేసాము, అండ్ వరదరాజస్వామి టెంపుల్ విజిట్ చేసాం, అండ్ ఆల్సో ఏకాంబర స్వామి టెంపుల్ విజిట్ చేసాము. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం అరుణాచలం అయితే వచ్చేసాము. సో అరుణాచలంలో ఇక్కడ మేము ఈ రిసార్ట్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకి రిసార్ట్సే కాకుండా హోమ్ స్టే, నార్మల్ హోటల్ అలాంటి రూమ్స్ కూడా వస్తాయి. సో ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న రిసార్ట్ అనమాట. సో మేమైతే ఈవినింగ్ టైం కల్లా రీచ్ అయిపోయాము, 4 o'clock, అరౌండ్ 4 o'clock అట్లా. సో ఇంకా నైట్ మేము గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకుంటున్నాము. సో ఈ రిసార్ట్ పేరు వచ్చేసి స్పర్శ అనమాట. దీనికి పర్ డే మనకి 6,000 పడుతుంది. సో మేము ఇక్కడ 2 rooms తీసుకున్నాము. అండ్ ఇక్కడ మనకి రూమ్సే కాకుండా చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కిడ్స్కి అవన్నీ కూడా నచ్చుతుంది. సో కిడ్స్తో వెళ్ళే వాళ్ళు ఈ రిసార్ట్ వెళ్తే చాలా బెటర్ అనమాట. అండ్ ఈ రిసార్ట్కి వెళ్ళగానే ఎంట్రన్స్ దగ్గర మనకి ఇట్లా రుద్రాక్ష మాలతో వెల్కమ్ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నార్మల్గా స్టేకే కాకుండా అరుణాచలంలో ఉండే వాళ్ళు ఇక్కడ డే స్పెండ్ చేయడానికి వస్తారంట. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అలాంటివి. సో మనకి ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, మెడిటేషన్ అలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ రిసార్ట్లో టెంపుల్ అయిపోయాక 1 day స్టే చేస్తే ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నేను మా రూమ్ టూర్ చూపిస్తున్నా మీకు.
సో మేము ఇక్కడ 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 2 రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మాకు పక్క పక్కనే కనెక్టింగ్ రూమ్స్ ఇచ్చారనమాట. సో ఇలా లేకపోతే మనకి మధ్యలో కనెక్టింగ్ అనేది ఉండదు. సో నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇది మిడిల్లో కనెక్టింగ్ డోర్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి వాష్రూమ్. సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అయిపోతున్నాము. మేము ఇంకా నైట్ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. అందరం ఏం చేయట్లేదు, ఓన్లీ నేను అక్షయ్ ఇద్దరం మాత్రమే గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాము. సో పిల్లల్ని ఇక్కడే అత్తయ్య దగ్గర వదిలేసి వెళ్తున్నాము. ఇక్కడ అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఉన్నారు. సో యా, నెక్స్ట్ గిరి ప్రదక్షిణ అరుణాచలం బ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్డ్.